ఇప్పుడు కన్నప్ప అనేది ఒక హిస్టారికల్ సబ్జెక్ట్ కదండి. పురాణం అనుకుందామండి. పురాణంగా మారింది, ఒక చరిత్రను పురాణంగా మార్చారు అనుకుందాం. ఓకే. సో దాన్ని కథగా పేర్లు వేసుకోవచ్చా? ఇది సినిమా కథ. ఓకే. కన్నప్ప అనేది ఒక చరిత్రని. కన్నప్ప అనేవాడు ఒక కోయేవాడు, ఉడుమూరు అడవిలో ఉండేవాడు. అతను శివలింగాన్ని చూశాడు, భక్తి పారవస్యంలో మునిగిపోయి కళ్ళమ్మట నెత్తురొస్తూ ఉంటే తన కళ్ళు ఇచ్చాడు, ఎంగిలి మాంసం నైవేద్యం పెట్టాడు, అతను తిన్నాడు, కన్నప్పనైనారు అయ్యాడు. ఇది చరిత్ర. ఓకే. బట్ అతని జీవితం ఎలా ఉంటుందని ఎవరికీ తెలియదు, ఏ గ్రంథంలో రాయలే. అతను వేటాడేవాడు, అతని తండ్రి ఫలానా, తల్లి ఫలానా, అతని స్నేహితులు ఫలానా, ఈ వివరాలు ఉన్నాయి తప్పితే, అతని భార్య ఫలానా తప్పితే అతని జీవితం ఎలా సాగుండదని లేదు. ఈ జీవితం ఎవరి ఊహ వాళ్ళది. అంటే కన్నడ రాజకుమార్ గారు చేసిన సినిమాలో ఆయా రచయితలు సృష్టించింది, కృష్ణరాజు గారి భక్త కన్నప్పలో బాపురామని చేసింది, ఎవరి క్రియేషన్ వాళ్ళది. అలా కన్నప్ప సినిమాలో కన్నప్ప కథని వక్రీకరించాల, చరిత్రను వక్రీకరించాల. బట్ దానికి అవసరం డ్రమటైజేషను, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేయాలి. ఇప్పుడు విష్ణువు గారిది ఈ కథ ఆయన రాశారు. ఓకే. దానికి మేమందరం సపోర్ట్ చేసాం. అంటే హిస్టారికల్ని కథగా రాసుకోవచ్చా అనే విమర్శలు వస్తున్నాయి. దాన్ని అందుకనే అడగాల్సి వచ్చింది. ఇది తప్పే ఉంది. మీరు చరిత్రను వక్రీకరించి తీస్తేనో తప్పు. చరిత్ర ఆధారంగా ఒక సినిమాని, ఇప్పుడు కన్నప్ప జీవితం తీయాలంటే కన్నప్ప వేటాడేవాడు, అతను ఎంగిలి మాంసం నైవేద్యం పెట్టాడు, కళ్ళు ఇచ్చాడు. ఈ ఎపిసోడ్ ఎంతసేపు తీయగలరు? ఒక అరగంట షార్ట్ ఫిల్మ్ తీయగలరేమో, 2.5-3 గంటలు తీయగలరు. దాని ముందు అతని వ్యక్తిత్వం ఏమైంటుంది, అతని పోరాటం ఏమై ఉంటుంది, ఏం ఆలోచించుంటాడు, ఎంత ప్రేమను పంచిపెట్టాడన్నది ఎవరి ఊహ వాళ్ళది, ఎవరి సృజనాత్మకత వాళ్ళది. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? మీకు ఇందా చెప్పినట్టు చాలా అథెంటిసిటీతో ఇదివరకు లేని కొత్త అంశాలు ఈ కథలో చెప్తున్నారు. ఓకే. రెండోది, విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అనేది మేజర్ హైలైట్. ఆయన చాలా అత్యద్భుతంగా నటించారు. క్లైమాక్స్లో నేను చూసిన ప్రతిసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్ కూడా రకరకాల పర్పస్ కోసం చూసిన ప్రతిసారి నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అంత ఎక్స్ట్రాడనరీగా నటించాడు ఆయన. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గారి పాత్ర డెఫినెట్గా ఒక హైలైట్ అవుతుంది. కన్నప్ప పాత్ర, ప్రయాణం, అతని జీవితంలో తారసపడ్డ క్యారెక్టర్లన్నీ కూడా ఒక మంచి ఫీల్ని, మంచి ఎమోషన్ని కలిగిస్తాయండి. ముఖ్యంగా మీరు సెకండ్ హాఫ్ చాలా హైలైట్ అయిద్దని అన్నారు. డెఫినెట్గా, ఖచ్చితంగా. అసలు మీకు ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ సినిమా ఎక్కడ ఆగదు. అంటే ఆ పాత్రలో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. బట్ క్లైమాక్స్ అల్టిమేట్, ఆ జనం అందరూ ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోయి వచ్చేలాగా క్లైమాక్స్ ఉంటుంది. అది వేరే లెవెల్ తీసుకెళ్తుంది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? అంటే ఆయన 50 ఏళ్ల కెరీర్ ఇది, ఆయన 50వ సంవత్సరం. సో అందువల్ల సంవత్సరం పరంగా కావచ్చు, ఆయన బ్యానర్ నుంచి వస్తున్న చాలా హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది, ప్రెస్టీజ్ ప్రాజెక్ట్. అందువల్ల ఈ ప్రాజెక్ట్కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందువల్ల ఆయన క్యారెక్టర్ కూడా అంతకు మించిన ఇంపార్టెన్స్తో ఉంటుంది. ఓకే. మీరు అన్నట్టు పాన్ ఇండియా సినిమా కోసం ఆర్టిస్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు శివుడు అంటే ఈ జనరేషన్ నార్త్ ఇండియన్స్ అందరూ అక్షయ్ కుమారే గుర్తొస్తున్నారు. అలాగే ప్రభాస్ గారికి ఒక స్టేచర్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. ఈ కథలో కొన్ని మాటలు ఆయన మాట్లాడితేనే ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఓకే. అలాగే ప్రభాస్ గారు, అలాగే మోహన్ లాల్ గారు మలయాళం మార్కెట్ అని కాదు, మోహన్ లాల్ గారు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఆయన చేస్తేనే బాగుంటుంది ఉద్దేశంతో చేసింది. మీరు ఫారెన్ వెళ్ళారా? వెళ్ళలేదండి. వెళ్ళలేదా? యాక్చువల్గా ఫారెన్లో సింగిల్ షెడ్యూల్ అనుకున్నారండి. ఇది మధ్యలో బ్రేక్ రావడానికి రీజన్ అండి? బ్రేక్ రావడానికి ఏంటి అంటే హోమ్ సిక్ అయిపోయారనే ఉద్దేశంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు అక్కడ చేశారు. ఓకే. అంటే కార్గో ఆగస్ట్లో పంపించేశారు. కాస్ట్యూమ్స్ కావచ్చు, సెట్ ప్రాపర్సీ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ అవసరమైన కావచ్చు, అన్ని పంపించేశారు. ఓకే. సెప్టెంబర్లో యూనిట్ వెళ్ళారు, అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కంటిన్యూస్గా చేశారు. చేసిన తర్వాత హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారని జనవరి మళ్ళీ యూనిట్ హైదరాబాద్ వచ్చి బ్యాలెన్స్ వర్క్ మళ్ళీ ఫిబ్రవరి వెళ్ళి మార్చి, ఏప్రిల్లో పూర్తి చేసి మళ్ళీ ఏప్రిల్లో ఇక్కడ రామోజీ యూనివర్సిటీలో బ్యాలెన్స్ షెడ్యూల్ అన్ని చేశారు. ఇది జరిగింది. ఒక 5-6 నెలల పాటు వెళ్ళారు. బట్ మధ్యలో 1 మంత్ బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ వెళ్ళారు. అది జరిగింది. పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్? అవును. సూపర్ సార్. ఓకే. ఎక్కడ ఇండస్ట్రీ వల్ల లేకపోతే బయట? లేదు, నేను ఇండస్ట్రీ రాకముందే లవ్ మ్యారేజ్ జరిగింది. నేను జ్యోతితో చేరిన కొద్ది నెలలుగా నేను పెళ్లి చేసుకున్నాను. నా 22 ఏట నాకు పెళ్ళి అయింది. ఓకే. నా వైఫ్ వేమవరం. ఓకే. సో తన పాపం అమాయకంగా ఒక రోజు కథలు రాసే కుర్రాడు ఎలా ఉంటాడని మా ఊరు వెతుక్కుంటూ వచ్చింది, వాళ్ళ బంధువులతో పాటు. వాళ్ళ బంధువులు మా ఊళ్ళో ఉండేవాళ్ళు. సో నేను కథలు రాసాను, నాకు కథలు చదివి కథలు రాసేవాడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చింది. అప్పటి నుంచి మేము లెటర్స్ రాసుకునేవాళ్ళం. అలా ఒకళ్ళ మీద ఒక ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. సో మా ఇంట్లో నేను మా ఫాదర్కి చెప్పాను, అమ్మాయిని చేసుకుంటాను. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను నేను. సో అంటే ఇప్పుడు
నా 98లో నా పెళ్ళి అయింది. ఇప్పుడు ఏంటంటే నాకు నా వైఫ్కి ఎలా ఉంటుందంటే, మీ ఇద్దరం వేరే ఇళ్లలో పుట్టాము, మాకు ఒక అమ్మా నాన్నలు ఉండేవాళ్ళం, వాళ్ళ దగ్గర మేము పెరిగామని ఉండదు. మీ ఇద్దరం పుట్టినప్పటి నుంచి ఇలాగే పెరిగాం కదా, ఇలాగే మాట్లాడుకుంటూ బతికాం కదా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అలా మా ఇద్దరి జీవితం ఉంటుంది. మా ఇద్దరు ఆలోచన అవుతాం. నేనేం ఆలోచిస్తాను తనే అది ఆలోచిస్తుంది. నేను ఎలా రియాక్ట్ అవుతాను తనే అలాగే రియాక్ట్ అవుతుంది. అంత సోల్మేట్ నా వైఫ్. ముఖ్యంగా నా ఇల్ హెల్త్ అప్పుడు నా వైఫ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ పక్కన పెట్టండి, ఒక వ్యక్తి పక్క నుండి అంత నన్ను చూసుకోకపోతే, సర్వీస్ చేయకపోతే, నేను హాస్పిటల్లో పడి ఉంటే ఫ్యామిలీని రన్ చేయకపోతే, పిల్లల్ని చదివిస్తూ చూసుకోకపోతే చాలా కష్టం. తను చేయబట్టి నేను ఇంతవరకు నేను ఇలాగ సర్వైవ్ కాగలిగాను. అది నా వైఫ్ పేరు గీత. అంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అంటే నాకు ఈ సక్సెస్ లేకపోయినా కానీ నన్ను ఇండస్ట్రీ ఇప్పటికీ అవును ఆదరిస్తానే ఉంది, ఆ గుర్తింపు నాకు ఇప్పటికీ చెక్కు చెదరలేదని. అట్లానే మీ ఆరోగ్యం అప్పుడు ఏది కిడ్నీకి సంబంధించి? అవును 10 అండి 2010 2010 ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా వరకు, అవును మొత్తం అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు అవును. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా, మోరల్ సపోర్ట్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు నాకు ఫోన్ చేసి మాట్లాడి, వాళ్ళ పర్సనల్ నెంబర్ నుంచి ఎనీ టైం అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే నువ్వు ఫోన్ చేయి అని ఇలా సపోర్ట్ ఇచ్చారు ప్రతి హీరో. అప్పటి హీరోలందరూ ఎక్కువగా ఇప్పుడు ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు, నిలబడిన వాళ్ళు ఒక 5 పేర్లు అంటే ఎవరు? నేను అలా ఒకళ్ళని పేర్లు చెప్పి ఒకళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. తప్పైతే అంటే దానికంతటికి ఆర్జుడు లీడ్ చేసిందంతా మెహర్ రమేష్ గారు. ఓకే. అటు ప్రభాస్ గారు సపోర్ట్ చేసిన, మహేష్ బాబు గారు సపోర్ట్ చేసిన, అంటే వీళ్ళందరితో నేను పనిచేశాను. అలాగే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళు ఎవరితో పనిచేసినా కూడా వాళ్ళందరికీ చేయాలనిపించిన, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు ఇన్ టైంలో నా ట్రీట్మెంట్కి అవసరం అయ్యేలాగా ఫండ్స్ సపోర్ట్ చేయించింది మెహర్ రమేష్ గారు. సో ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఎందరెందరో నాకు సపోర్ట్ చేశారు.